Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptu Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసిన సెకండ్ సిరీస్ ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్. అంటే మనం ఇక్కడ 2 సిరీస్ స్టార్ట్ చేసాము. ఒకటి చాప్టర్ వైజ్ మ్యాథమెటిక్స్, ఒకటి నెక్స్ట్ ఇంకోటి మ్యాథ్స్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ చాప్టర్ వైజ్ మ్యాథమెటిక్స్లో ఇప్పటివరకు మనం 17 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఈరోజు మనం చెప్పుకునే టెస్ట్ సిరీస్ 10th ఇది. అంటే మన ఛానల్ ఇప్పటివరకు 9 టెస్ట్ సిరీస్ అనేది అప్లోడ్ చేశాను. ఇవి మొత్తం టోటల్గా ఓవరాల్గా మనం ఎన్టీపీసీని ఫోకస్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అయితే మనం బెనిఫిట్ అవుతుందో, 30 out of 30 మార్క్స్ ఎలా ప్రిపేర్ అయితే మనకు వస్తుందో ఆ వేలో మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ 2 సిరీస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి. టాపిక్ వైజ్ చూడాలి, టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయాలి. ఎందుకు మనం టాపిక్స్ వైజ్ నేర్చుకుంటే కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. టెస్ట్ సిరీస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అని ఎలా అటెంప్ట్ చేయాలో అది కూడా క్లియర్ అవుతుంది. మనం 2 వేస్లో మనం 2 నేర్చుకోవాలి. అందుకోసం ఈ 2 సిరీస్ స్టార్ట్ చేశాను. నేను మీ నుంచి నాకు ఎంకరేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంకరేజ్ అంటే ఏంది, మీరు వీడియోస్ అనేది లైక్ చేయడం, ఎక్కువగా షేర్ చేయడము, ఇలా చేస్తుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అని మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. దయచేసి ఈ వీడియోస్ అన్ని మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ పిక్నిక్ పార్టీ కాంట్రిబ్యూటెడ్ ట్వైస్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ అ టోటల్ కలెక్షన్ వాజ్ 3042. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద పార్టీ వాజ్. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ పిక్నిక్ పార్టీ కాంట్రిబ్యూటెడ్ ట్వైస్ యాజ్ మెనీ రూపీస్ అదర్. ఇక్కడ మనకు టోటల్ మెంబర్స్ ఎంతమందో తెలియదు. అయితే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ పిక్నిక్ కాంట్రిబ్యూటెడ్ ట్వైస్ యాజ్ మెనీ యాజ్ రూపీస్ టోటల్ కలెక్షన్. టోటల్ మెంబర్స్కి ఒక్కొక్కరు 2 రూపీస్ ఇస్తున్నారంట. టోటల్ నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, ఎక్స్ అనుకోండి. ఒక్కొక్కరు ఎక్స్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ట్వైస్ కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 3042. 2 ఎన్నిసార్లు పోతుంది, 1 జా 5 జా, నెక్స్ట్ 2 జా 2 1 జా, అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 2 1 5 2 1. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 5 2 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 5 2 1. దీని యొక్క స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు నేను చాప్టర్ వైజ్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఫస్ట్ చూడండి, 1 5 2 1 కదా, ఈ 2 నెంబర్స్లో కట్ చేయండి. 15 కంటే బిలోలో ఏ స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1, ఇంకా ఆప్షన్ మీకు తెలిసిపోతుంది. ఇంకా 32 39 అనేది. డైరెక్ట్గా మనకు 1 రావాలంటే లాస్ట్ 1 ఏ స్క్వేర్ దగ్గరలో వస్తుంది మనకి, 1 9, అంటే 31 రావాలి, లేకపోతే 39 రావాలి. ఆన్సర్లో ఏముంది, 39 కదా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 39 కరెక్ట్. మీరు ప్రొసీజర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం చేస్తే మీద ఒకసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్లో ఒకవేళ 39 31 39 ఉంటే అప్పుడు నెక్స్ట్ కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మీరు మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4107. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ ఈజ్ 37, ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్. ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ అంటే మనకు తెలియదు. నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వై వేరియబుల్స్ అనుకోండి. ప్రతి 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అన్నారు, 37. అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటి, 2 నెంబర్స్లో కామన్గా ఉండేది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి అంటే నెంబర్స్ ఏమవుతాయి, 37x 37y, 37x 37y. వీడి యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు మనకి 37x ఇంటూ 37y ఈజ్ ఈక్వల్ టు 4107. ఏం కనుక్కోవాలి, గ్రేటెస్ట్ నెంబర్ కదా, అంటే కంపల్సరీగా ఆప్షన్లో 37 యొక్క మల్టిపుల్సే ఉండాలి. ఇక్కడ 37 ఉంది, ఇక్కడ కూడా 37 ఉంది కాబట్టి 37 యొక్క మల్టిపుల్స్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ మీరు చెక్ చేద్దాం. 37 2 జా ఎంత వస్తుంది, 37 2 జా 74 లేదు. 37 3 జా ఎంత వస్తుంది, 90 21 111. అంటే ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది కూడా డివైడ్ అవుతుంది, అంటే 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డే ఉంది
5 ఉంది కదా, అంటే 37ని దేంతో మళ్ళీ 5 వస్తుంది, 5 కాబట్టి 180, 5 37 5 ఎంత వస్తుంది 150, 7 5 35, 185, 185. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ప్రొసీడ్ చేయాల్సిందే. 37 యొక్క స్క్వేర్స్ ఎంత వస్తుంది మనకి, 37 స్క్వేర్స్ కూడా ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను నేను. ఇది 50 కంటే ఎంత తక్కువ ఉంది, 13 తక్కువ ఉంది. 13 స్క్వేర్ ఎంత అవుతుంది 69, 1 క్యారీ రాస్తారు. 37లో 13 పోతే ఎంత వస్తుంది, 7లో 3 పోతే 4, 3లో 1 పోతే 2, ఇందులో హాఫ్ తీసుకోవాలి. 12 1 క్యారీ ఉంది కాబట్టి 13, 1369, 1369 ఇంటూ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 4107. చూడండి లాస్ట్ నెంబర్ 9 ఉంది, లాస్ట్ నెంబర్ ఏముంది 7 ఉంది. 9 ఏ నెంబర్తో మళ్ళీ వేస్తే మనకు 7 వస్తుంది, 3తో మళ్ళీ వేసి చూద్దాం. 1369 ఇంటూ 3, 3 9 జా 27, 3 6 18 ప్లస్ 2 20, 3 3 జా 9 ప్లస్ 2 ఎంత 11, 3 1 జా 3 4, 4107. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోయింది, 3 టైమ్స్ పోయింది. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 3, అంటే దీన్ని ఎక్స్ వైకి ఎలా రాయొచ్చు మనం, 3 ఇంటూ 1 కదా. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఏముంది ఎక్స్ 3, మ్యాక్సిమం నెంబర్ 3 కదా. మనం 3 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 37 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 111 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది జనరల్ ప్రొసీజరు. లేక ఇక్కడ మనం ఆప్షన్ చేసాము, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం ప్రొసీజర్ మొత్తం చేయాల్సి వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది అనుకో, టైం చాలా సేవ్ అవుతుంది. అందుకని ఫస్ట్ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేయండి, ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 989 and 1327 లీవ్స్ ద రిమైండర్ 5 and 7 రెస్పెక్టివ్లీ. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి మనం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీంతో డివైడ్ చేసినప్పుడు ఏమో 5 రిమైండర్ వస్తుందంటే, అంటే ఆ రిమైండర్స్ తీసేయాలి. 989లో నుంచి 5 తీసేయండి, 1327లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయాలి. వాల్యూస్ ఎంత వస్తాయి మనకి, 984, 13, 20. వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అనేది కంపల్సరీగా దీని మీద ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసి ప్రాబ్లం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ అనేది కంపల్సరీగా వీడి యొక్క డిఫరెన్స్ కానీ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉంటుంది. 13, 20లో నుంచి 984 తీసేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుంది, 10లో నుంచి 4 పోతే 6, 11లో నుంచి 8 పోతే 3, 12 నుంచి 9 పోతే 3, సో 336 డిఫరెన్స్. ఆప్షన్లో మనకి 336 కానీ వీటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏం రావచ్చు అంటే ఆప్షన్స్లో ఏమున్నాయి, 32 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 32 ఉంది. ఇప్పుడు ఈ 32 అనేది మనం ఈ 984తో డివైడ్ అవ్వాలి, 1320తో కూడా డివైడ్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, 984 అనేది 32తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 8 4 జా 8 1 జా 8, ఇంక రిమైనింగ్ ఎంత ఉంది 18, 8 2 జా 16, 2 4 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇది 4 3 జా ఇది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 1320 అనేది 32తో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం. 8 4 జా 8 1 జా 8, 5 ఉంది, 8 6 జా 48, 52 నుంచి 48 పోతే 4 కదా 40, 5 టైమ్స్. నెక్స్ట్ 165 అనేది 4తో డివైడ్ అవుతుందా అంటే 4తో డివైడ్ అవ్వటం లేదు. నెక్స్ట్ ఇది 32 కాబట్టి దీంట్లో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది 24 ఉంది. 984ని 24తో డివైడ్ చేయాలి. 8 3 జా 8 1 జా, నెక్స్ట్ 8 2 జా 16, 8 3 జా 24. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది కదా, 3 ఎక్కడ రిజల్ట్ లేని సమ్ ఆఫ్ డిజిట్స్, ఇది 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 1320 అనేది 24తో డివైడ్ అవుతుందా, 12 2 జా 12 1 జా 12 1 జా 0, 110 కూడా డివైడ్ అవుతుంది కదా. అంటే ఈ రెండు నెంబర్స్ ఎక్కడ డివైడ్ అవుతున్నాయి మనకి 24 దగ్గర డివైడ్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీన్ని ఇలా చేస్తేనే తొందరగా అయిపోతుంది. డివిజిబుల్స్ మనకు తెలియాలి, అంతేగాని మీరు వీడి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసి చేస్తే మాత్రం చాలా లెంగ్తీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిల్క్ మ్యాన్ హ్యాజ్ 75 liters ఆఫ్ మిల్క్ ఇన్ 1 can and 45 liters in another can. Maximum capacity of container which can measure milk of either container, exact the number of times. ఇలా ఇస్తే ఎగ్జాక్ట్గా అది
ఆ 2 ట్యాంక్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ అయ్యేది. అంటే ఇండైరెక్ట్గా ఏంటిది వీటికి హెచ్సిఎఫ్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 75, 45 జాగ్రత్తగా చూడండి. 75 లీటర్స్ మిల్క్ ఉన్నాయి ఒక క్యాన్లో, 45 అనదర్ క్యాన్లో ఉంది. మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎ కంటైనర్ విచ్ కెన్ మెజర్ మిల్క్ ఆఫ్ ఎయిదర్ కంటైనర్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అని ఏం చెప్పాను నేను, వీటి యొక్క డిఫరెన్సే కదా మనకి. 75కి 45కి డిఫరెన్స్ ఎంత ఉంది, 30 ఉంది. అయితే 30 కావాలి, లేకపోతే వీటి యొక్క మల్టిపుల్స్ కావాలి. 25 30 యొక్క మల్టిపులా కాదు. 15 30 యొక్క మల్టిపుల్సే కదా. ఇప్పుడు చెక్ చేయండి. 15 75తో డివైడ్ అవుతుందా, ఎస్ డివైడ్ అవుతుంది. 15 45తో డివైడ్ అవుతుందా, ఎస్ డివైడ్ అవుతుంది. ఎక్కడైతే డివైడ్ అయిందో అదే ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. హెచ్సిఎఫ్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 27. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, యావరేజ్ బికమ్స్ 27. ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఈజ్ అన్నాడు. నేను డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చెప్తున్నాను నేను. సరే ఫస్ట్ జనరల్ ప్రాసెస్ చెప్తాను. 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు, 27. సమ్ ఏమవుతుంది మనకి, ఇక్కడ నెంబర్స్ ఇక్కడ యావరేజ్. సమ్ ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఇప్పుడు సమ్ ఎంత వస్తుంది, 100, 31, 35 అయింది. యావరేజ్ ఇప్పుడు ఒక నెంబర్ వెళ్ళిపోయారంట. అప్పుడు ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు యావరేజ్ ఎంత అయింది, 25 అయింది. సమ్ ఎంత వస్తుంది, 4 × 25 100 అవుతుంది. అయితే ఎక్స్క్లూడెడ్ నెంబర్, ఇప్పుడు 5లో నుంచి 4 తీసేసి ఆ ఎక్స్క్లూడెడ్ నెంబర్ వస్తుంది కదా. 135లో నుంచి 100 పోతే ఎంత వస్తుంది, 35 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది జనరల్ ప్రొసీజర్ ఇది. ఇప్పుడు డైరెక్ట్గా లాజికల్గా చూడండి. యావరేజెస్లో మనకి 3 కేసెస్ వస్తాయి. ఒకటి ఫస్ట్ కేసు వచ్చేసి ఒక పర్సను యాడ్ అవుతున్నారు, ఒక పర్సను యాడ్ అవుతున్నారు, అప్పుడు యావరేజ్ మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్ మోడల్ వచ్చేసి ఇంకొక పర్సన్ రీప్లేస్మెంట్ అవుతున్నారు. ఏంటిది, ఇది రీప్లేస్మెంట్ అవుతున్నారు. థర్డ్ కండిషన్ వచ్చేసి లెఫ్ట్ అవుతున్నారు. ఈ 3 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఎడిషన్ పొజిషన్లో ఒక పర్సన్ వచ్చినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఏం చేయాలి మనం, ప్లస్ చేయాలి. ఆ పర్సన్ వచ్చినప్పుడు యావరేజ్ డిక్రీజ్ అయితే మైనస్ తీసుకుంటారు. రీప్లేస్మెంట్ కూడా సేమ్. ఒక పర్సన్ ఆ ప్లేస్లో వేరే పర్సన్ వస్తే ఇంక్రీజ్ అయితే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అయితే ఏమో మైనస్ తీసుకోవాలి. కానీ లెఫ్ట్ కండిషన్ రివర్స్ అనమాట. లెఫ్ట్ కండిషన్లో ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు అంటే యావరేజ్ డిక్రీజ్ అంటే ఏం చేయాలి, ప్లస్ తీసుకోవాలి. ఇంక్రీజ్ ఏంటంటే మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఓల్డ్ యావరేజ్ ఎంత ఉంది, 27 ప్లస్ యావరేజ్ బికమ్స్ 25. యావరేజ్ ఏమైంది, డిక్రీజ్ అయింది కదా. ఎంత డిక్రీజ్ అయింది, 2 డిక్రీజ్ కాదు. లెఫ్ట్ కాబట్టి డిక్రీజ్ అంటే ఏం రాస్తారు మనం, ప్లస్ రాయాలి. ఎంత డిక్రీజ్ అయింది, +2. ఇక తర్వాత ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ నుంచి ఒకరు వెళ్ళిపోయారు కదా. ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. 27 + 4 2 ఎంత, 8. 35 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది లాజికల్. ఈ లాజికల్ అర్థమైంది, జస్ట్ 2 స్టెప్స్లో అయిపోతుంది. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. ఇది అవసరం లేదు, ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ బై 8 స్టూడెంట్ వాజ్ 51. 9 అనదర్ స్టూడెంట్ వాజ్ 68. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది 17 స్టూడెంట్స్ వాజ్. ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ క్వశ్చన్. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో ఫస్ట్ పార్ట్ ఏమి ఇచ్చారు చూడండి, 8 మెంబర్స్. ఇక్కడ యావరేజ్ రాస్తారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు. ఇక్కడే యావరేజ్ ఎందుకు రాయాలి, ఇక్కడే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందుకు రాయాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. డినామినేటర్లో ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి స్పీడ్కి ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం. అంటే ఇక్కడ స్పీడ్ ఉండి ఇక్కడ స్పీడ్ ఉంటే మనకి ఏ రేషియో వస్తుంది, టైం రేషియో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ పార్ట్ స్పీడ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ టైం ఇచ్చి సెకండ్ పార్ట్ కూడా టైం ఇచ్చి మనకి ఏ రేషియో వస్తుంది, స్పీడ్ రేషియో వస్తుంది. డినామినేటర్లో ఏదైతే ఉందో అది మనకి రేషియో వస్తుంది. ఇక్కడ యావరేజ్ యావరేజ్ మనకు రేషియో కింద ఏముంది, బైలో ఏముంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో వస్తుంది. మిక్చర్ అండ్ ఎలిగేషన్ టాపిక్ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్ మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ యావరేజ్ ఎంత ఉంది, 51. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది, 8 మెంబర్స్. సెకండ్ పార్ట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 9 మెంబర్స్. యావరేజ్ ఎంత ఉంది, 68. ఈ మొత్తాన్ని మిక్స్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత కనుక్కోమన్నారు. ఇలాంటి ప్రొసీజర్ ఎలా చేయాలి చూడండి. ఇక్కడ మనం 2 ఇస్తాడు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇస్తాడు, వాడి యొక్క నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తారు, కాంబినేషన్ యావరేజ్ కనుక్కోవాలి. ఇలాంటి ఇది థర్డ్ మోడ్ అనమాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి, వీడి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, యావరేజ్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 17 ఉంది. ఈ 17 కూడా మనం ఏ రేషియోలో డివైడ్ చేయాలి,
8:9 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 17 పార్ట్స్. ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 17 కదా. 1 పార్ట్ ఎంత వస్తుంది? 1. అంటే 8 పార్ట్స్ ఎంత? 8. 9 పార్ట్స్ 9. ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉండాలి? తక్కువ ఇది మినిమం వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. అదే మిక్స్డ్ రిలేషన్ కాన్సెప్ట్ అంటే. ఇది తక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉండాలి? 9 ఎక్కువ ఉండాలి. 9 అంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, 68 కంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి? 8 తక్కువ ఉండాలి. 68 నుండి 8 తీసేస్తే ఎంత? 60. ఏది తీసుకున్నా సరే ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ present age of Varun and Kapil is 42 years. The ratio of their ages after 5 years will be 15:11. What is the present age of Kapil? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ రేషియో అనేది ఎప్పుడైతే ఇచ్చారో మనం ఏజ్ కూడా అదే తీసుకోవాలి. ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత ఇచ్చారు? వరుణ్ కపిల్ రేషియో ఎంత? 15:11. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఈ సమ్ ఎప్పుడుది? ద సమ్ ఆఫ్ ప్రజెంటేజ్ ఆఫ్ వరుణ్ అండ్ కపిల్ వాజ్ 42. ఇది ప్రజెంటేజ్. ఆఫ్టర్ 5 years అంటే ఏమవుతుంది? వరుణ్కి 5 years యాడ్ అవుతాయి, నెక్స్ట్ కపిల్కి 5 years యాడ్ అవుతుంది, 10 years యాడ్ అవుతాయి. టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 42 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 52. ఈ 52 ఇప్పుడు ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years రేషియో ఎంత ఉంది? 15:11. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 26 పార్ట్స్. 26 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 52 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది? 2 years అవుతుంది. మనకేం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ కపిల్? కపిల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 11 పార్ట్స్ కదా. 1 part 22 అయితే 11 parts, 1 part 2 అయితే 11 parts ఎంత అవుతుంది? 22 years. ఈ 22 years ఎప్పుడు ఏజ్ ఇది? ఆఫ్టర్ 5 years. మనకు కావాల్సింది ప్రజెంట్ కదా. ఆఫ్టర్ 5 years 20 అయితే ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి? -5 తీయాలి కదా. 5 తీసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 17 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం కొంచెం మిస్టేక్ చేసి చూడండి. ఫస్ట్ ఆప్షన్ 22 వచ్చింది, మన టక్మని డి ఆప్షన్ పెట్టేస్తారు, తప్పు అవుతుంది. ఎందుకని? ఈ 22 ఎప్పుడుది? ఆఫ్టర్ 5 years. మనకు కావాల్సిన ప్రజెంట్ కాదు కాబట్టి ఆ 5 years తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 90 rupees. 90 rupees ఉన్నాయి. డినామినేషన్స్ ఆఫ్ 50 పైసా, 25 పైసా, 10 పైసా. ఇక్కడ బ్యాగ్లో ఏమున్నాయంట? 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్. ఇఫ్ ద కాయిన్స్ ఆఫ్ 50 పైసా, 25 పైసా, 10 పైసా ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5. కాయిన్ రేషియో ఇచ్చారు, 2:3:5 ఇచ్చారు. అయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? టోటల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? రేషియోని వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? నా దగ్గర 50 పైసా కాయిన్స్ 2 ఉన్నాయి. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 1 rupee అవుతుంది. 25 పైసా కాయిన్స్ 3 ఉన్నాయి. అమౌంట్ ఎంత అవుతుంది? 75 పైసా అవుతుంది. నా దగ్గర 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుంది? 50 పైసా అవుతుంది. ఇది 75 పైసా, ఇది 100 పైసా అనుకోండి. మొత్తం 1 rupee ఎన్ని పైసా? 100 పైసా కదా. ఈ మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? 100 ప్లస్ 7 175. 175 ప్లస్ 50 225 పైసా. ఇక్కడ ఎంత ఉంది? 90 rupees కదా. ఈ 90 rupeesని మీరు కూడా ఏం చేస్తారు? పైసలా కన్వర్ట్ చేయండి. పైసలా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అవుతుంది. మనకేం కావాలి? ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్. ఇది వచ్చేసి కాయిన్స్ రేషియో, ఇది వచ్చేసి వాల్యూ రేషియో. మనకు కావాల్సిన కాయిన్స్ కదా, కాయిన్స్. ఇది రేషియో తీసుకోండి. ఎవరిది కావాలి? 25 పైసా. ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 3 parts. 3 parts అనేది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 25 9 times పోతుంది, 25 4 times. 9 ఎన్నిసార్లు పోతుంది? 90లో 10 times. క్రాస్గా మల్టిప్లై చేయండి. 4 × 10 40, 40 × 3 120. 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 2 cubes ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 27:64, ద రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఇస్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. చూడండి, రైల్వేస్లో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. డైరెక్ట్గా చూడండి. ఇక్కడ మీరు ఈ ఫార్ములా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? A³ B³ కదా. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 6A² 6B². అంటే వాల్యూమ్లో ఉంటే ఏమో క్యూబ్స్లో ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏంటంటే స్క్వేర్స్లో ఉండాలి. 6 క్యాన్సిల్ అవుతుంది కదా. ఎలా ఉండాలి? స్క్వేర్స్లో ఉండాలి. ఆప్షన్లో స్క్వేర్స్లో ఏమున్నాయి?
ఇది క్యూబ్లో ఉంది, ఇది జనరల్గా ఉంది, ఈ రెండే కదా స్క్వేర్స్లో ఉంది, ఇది లేదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ద్వారా చేయాలంటే, లేదనుకోండి జనరల్గా చేయాలంటే ఇది ఏ క్యూబ్ ఈజ్ టు బీ క్యూబ్, ఏ క్యూబ్ ఈజ్ టు బీ క్యూబ్ ఈజ్వల్ ఎంత 27:64. అప్పుడు ఏ ఈజ్ టు బీ ఎంత అవుతుంది మనకి, ఇది 3:4 కదా. మనకు కావాల్సిన టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత 6a² 6b². రేషియో కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. a² ఎంత అవుతుంది 9 అవుతుంది, b² ఎంత 16, 9:16 ఇది అవర్ ఆన్సర్. ఇది ప్రొసీజర్, ఇది మనకు అవసరం లేదు. క్యూబ్ అంటే క్యూబ్లో ఉంటుంది వాల్యూమ్ అనేది, టోటల్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్లో ఏదైతే స్క్వేర్లో ఉందో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A and B can do a work in 18 days, 24 days respectively. They work together for 8 days. Then A left. The remaining work was finished by B in. టైమ్ అండ్ వర్క్ నేను చాప్టర్ వైజ్ సిరీస్లో టైమ్ అండ్ వర్క్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 5 వీడియోస్లో కంప్లీట్ చేశాను. ఒకవేళ మీ ఆ వీడియోస్ చూడకపోతే వీడియోస్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ చేయొచ్చు. ఏ రూల్ చేశారు 18 days, బి 24 days చేశారు. టైమ్ అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోండి. 18కి 24కి ఎల్సిఎం ఎంత వస్తుంది 72. నా దగ్గర టోటల్ వర్క్ 72 యాపిల్స్ ఉన్నాయి. ఏ 18 డేస్లో తినేస్తుంది, పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 4 యాపిల్స్. బి 24 డేస్లో తినేస్తున్నారు, పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు 3 యాపిల్స్. ఇవేంటిది, ఇది ఎఫిషియన్సీ. ఇక నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, ఇవి కండిషన్ బేస్డ్, ఇవి దే టుగెదర్ వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఎవరెవరు ఏ అండ్ బి ఎన్ని రోజులు వర్క్ చేశారు 8 days. అయితే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు కనుక్కుందాం ముందు. దాని తర్వాత ఏమయ్యారంట, ఏ లెఫ్ట్, ఏ లెఫ్ట్ అయితే రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, బి చేయాలి. అయితే ఇదే క్వశ్చన్ కూడా అదే, రిమైనింగ్ వర్క్ వాజ్ ఫినిష్డ్ బై బి ఇన్. రిమైనింగ్ వర్క్ బి అనేది ఎన్ని రోజులు చేస్తారో కనుక్కోవాలి. పాయింట్ చూడండి, ఏబి ఇద్దరు కలిసి రోజుకి అనేది తింటారు. ఏబి A4 B7 ఇద్దరు కలిసి 7 యాపిల్స్ పర్ డే. 8 daysకి 7 × 8 = 56. 72లో నుంచి 56 యాపిల్స్ అనేవి అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 16 యాపిల్స్ ఉన్నాయి. ఈ 16 యాపిల్స్ ఎవరు తినాలి, బి తినాలి. బి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు 3 యాపిల్స్. 16 యాపిల్స్ ఎన్ని రోజులు పడుతుంది 16/3 = 5. 1/3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ వర్క్ అడిగాడు కాబట్టి 5 1/3. అదే టోటల్ వర్క్ అడిగితే ఇది 8 + 5 1/3 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి ఇన్ 15 days, సి అండ్ ఏ ఇన్ 20 days. ఇఫ్ ఏబిసి వర్క్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్. క్వశ్చన్ చూడండి, ఏబి ఇద్దరు కలిసి 12 days వర్క్ చేస్తున్నారు, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 15 days, సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి 20 days. టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే ఏం చేయాలి, ఎల్సిఎం అనుకోవాలి. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది 60. నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. ఏబి ఇద్దరు కలిసి 12 daysలో తినేస్తున్నారు, పర్ డే ఎన్ని యాపిల్స్ 5 యాపిల్స్. బి ప్లస్ సి 15 days పర్ డే 4 యాపిల్స్, సి ప్లస్ ఏ పర్ డే 3 యాపిల్స్. అదేంటిది, ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు ముగ్గురు కలిసి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ. ఎఫిషియన్సీ ఇది. ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 5 + 4 5 + 4 + 3. ఈ మొత్తం యాడ్ చేసి ఏమవుతుంది మనకి 2 × ఏ ప్లస్ బి ప్లస్ సి = 5 + 4 ఎంత అవుతుంది 9. 9 + 3 12. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి = 12/2 6 days 6 యాపిల్స్ పర్ డే 6 యాపిల్స్ పర్ డే. ఇది ఎఫిషియన్సీ. ఇది ముగ్గురు దగ్గర కనుక్కోవాల్సింది. ఎవరిదైతే కనుక్కోమంటారో టోటల్లో నుంచి దాన్ని డివైడ్ చేస్తాం మనం. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 60 యాపిల్స్ ఉన్నాయి. ఎవరిది కనుక్కోవాలి, ముగ్గురిది కాబట్టి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. 60/6 = 10 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి మొత్తం యాడ్ చేస్తే మనకి 2A's 2B's 2C's వస్తాయి. ఫైనల్గా మనం A + B + C ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if 12 men and 16 boys can do a piece of work in 5 days, 13 men 24 boys can do it in 4 days, the ratio of daily work done by man to that of boy. ఈ రిలేషన్షిప్ ఏంటిది, M1 D1 = M2 D2. 12 men అండ్ అంటే ప్లస్ 16 బాయ్స్ ఎన్ని రోజులు వర్క్ చేశారు
5 days ఈజ్ ఈక్వల్ టు అదే వర్క్ని 13 men అండ్ అంటే ప్లస్ 24 బాయ్స్ ఎన్ని రోజులు చేశారు 4 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. అయితే మెన్కి బాయ్కి ఎఫిషియన్సీ కనుక్కోవాలి మనం. అండ్ 5తో మల్టిప్లై చేస్తే 12 5 60 men ప్లస్ 16 5 80 బాయ్స్ 13 4 52 men ప్లస్ 24 into 4 80 4 4 16 96 బాయ్స్. ఇక్కడ మెన్ ఒకవైపు బాయ్స్ ఒకవైపు. ఈ 60లో నుంచి ఈ 52 తీసేస్తే ఎంత అవుతుంది మనకి 8 men అవుతుంది. 96లో నుంచి 80 తీసేస్తే 16 బాయ్స్ అవుతుంది. మెన్ బై బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 16/8. సో ద రేషియో ఈజ్ 2/1. అంటే దట్ మీన్స్ 2:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 50% ఆఫ్ x minus y ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ x plus y. ఇన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ x ఈజ్ y. ఇక్కడ 50% ఆఫ్ x minus y ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ x plus y. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 3 times పోతుంది. 10 5 times. 5x minus 5y ఈజ్ ఈక్వల్ టు 3x plus 3y. x ఒకవైపు వైలో ఒకవైపు. ఈ 5xలోంచి ఈ 3x వస్తే మైనస్ కదా 2x అవుతుంది. ఈ -5 వెళ్తే +5 8y. ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 8/2 ఈజ్ ఈక్వల్ టు 4/1. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ x ఈజ్ y. ఇటువంటి క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్కట్ ఫామ్ అంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 రాస్తారు. ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఈజ్ తర్వాత ఏముంది y ఉంది. y వాల్యూ ఎంత ఉంది 1. హాఫ్ తర్వాత ఏముంది x 4 ఇంటూ 100. 4 ఎన్నిసార్లు పోతుంది 25% ఈజ్ అవర్ ఆన్సర్. అంతేగాని ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకుని నేను మ్యాక్సిమం రిపీటెడ్ అయ్యే పాయింట్స్ ఉంటేనే వాడికి ఫార్ములా చెప్తాను నేను. లేకపోతే ప్రతిదానికి లాజిక్సే చెప్తాను. ఎందుకంటే కొన్ని చోట్ల లాజిక్స్ ఉపయోగపడతాయి, కొన్ని చోట్ల ఫార్ములాస్ ఉపయోగపడతాయి. కాబట్టి రెండు నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సేల్ ట్యాక్స్ ఈజ్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 3/1/2% to 3/1/3%, what difference does it make to person whom purchase an article whose market price is 38400? ఇక్కడ మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 8400 ఉంది. అయితే ఇక్కడ నుంచి 3/1/2%లో నుంచి 3/1/3% తీసేశారంట, తగ్గించారు. అయితే ఎంత తగ్గిందో మనం ఎంత తగ్గిందో టోటల్గా మనం ఎంత తగ్గిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీటికి డిఫరెన్స్ చూద్దాం. 1/2% డిఫరెన్స్ ఆఫ్ 3/1/3%. 3/1/2 అంటే ఎంత వస్తుంది 3 2 6 7/2% డిఫరెన్స్ ఆఫ్ 10/3%. 2కి 3 కలిసి ఎంత వస్తుంది 6. 2 ఎన్నిసార్లు పోతుంది 3 times. 3 27 3 7 21. డిఫరెన్స్ ఆఫ్ 3 2 20%. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 1/6% అనేది తగ్గింది. ఇందులో నుంచి 8400లో నుంచి 8400 ఇంటూ 1/6 ఇంటూ పర్సంటేజ్ అంటే ఎంత బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 6 ఎన్నిసార్లు పోతుంది మనకి 14 12 6 72 6 1 6 2 6 4 సో అవర్ ఆన్సర్ ఈజ్ 14. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎంత తగ్గిందో కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ సోల్డ్ 18 కాస్ట్ ఫర్ 16,800 rupees, gaining thereby the cost price of 3 cots. కాస్ట్ ప్రైస్ ఆఫ్ కాట్ ఈజ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనకి గెయిన్ వచ్చిందంట. గెయిన్కి ప్రాఫిట్ ఫార్ములా ఏంటిది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా. చూడండి మనం కొన్నది 18, అమ్మింది కూడా 18. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 18 ఇంటూ ఎస్పీ మైనస్ 18 ఇంటూ సిపి మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది సిపి. ప్రాఫిట్ ఎందులో వచ్చింది మనకి కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ సిపి రాస్తారు. ఎస్పీ ఒకవైపు సిపి ఒకవైపు. 18 ఇంటూ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ -18 ఎయిట్ ఎంత వస్తుంది +18 కాబట్టి 21 సిపి. ఇప్పుడు 18 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 21 సిపి కదా. 18 ఎస్పీ వాల్యూ ఎంత ఉంది 16,800 కాబట్టి 21 సిపి కూడా వాల్యూ ఎంత అవుతుంది 16,800. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఈక్వల్ అవుతుంది. మనకి ఏం కావాలి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కార్ట్ ఒక కార్ట్
26 అమ్మితే ఎంత అవుతుంది మనకి 16,800. ఒక్కో దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 1 CP ఈజ్ ఈక్వల్ టు 16,800 బై 21. 21 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్సే కదా. ఇక్కడ చూడండి లాస్ట్ డే ఉంది 8 ఉంది. 1 ఏ నెంబర్తో మళ్ళీ వేస్తే 8 వస్తుంది. 8 1 8 8 2 16 168 ఎన్నిసార్లు పోయింది? 8 టైమ్స్. సో 800. సో అవర్ ఆన్సర్ ఈజ్ 800. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, selling price of 5 articles is same as cost price of 3 articles. Selling price of 5 articles is equal to CP of 3 articles. ఈ క్వశ్చన్ చాలా రిపీట్ అవుతుంది. మీరు టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమయ్యేది ఈ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో. అందుకని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి మనం. SP బై CP ఈజ్ ఈక్వల్ టు 3/5. అంటే ఎంత? 5 రూపీస్ కొన్నాడు, 3 రూపీస్కి అమ్మేశాడు. ప్రాఫిటా లాసా? 5 రూపీస్ కొని 3 రూపీస్కి అమ్మే అంటే ఏమవుతుంది మనకి? లాస్ పర్సంటేజే కదా. లాస్ ఎంత వచ్చింది మనకి? 2 రూపీస్ వచ్చింది. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద? CP మీద. CP ఎంత ఉంది? 5. 2/5 ఇంటూ 100. 5 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. సో 2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 40% ఈజ్ అవర్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసారి రిపీట్ అయిన క్వశ్చన్ ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, Dilip, Ram and Amar started a shop by investing 2,700, 8,100, 7,200 respectively. At the end of 1 year, profit was distributed. If Ram's share is 3,600, their profit was. మీకు పార్ట్నర్షిప్లో కండిషన్ చెప్పాను. క్యాపిటల్ రేషియో ఏదైతే ఉందో ప్రాఫిట్ రేషియో కూడా అదే అవుతుంది. ఇప్పుడు టైం పీరియడ్ అనేది సేమ్గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year కాబట్టి టైం పీరియడ్ అనేది సేమ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ రాయండి. దిలీప్, రాము, అమరు 2,700, 8,100, 7,200. రేషియో కనుక్కుందాం. పెద్ద వాల్యూస్ మనకు వద్దు కాబట్టి రేషియో ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 9 3 9 9 9 8 టైమ్స్. సో క్యాపిటల్ రేషియో ఏమైంది? 3:9:8. టైం పీరియడ్ సేమ్ కాబట్టి ప్రాఫిట్ రేషియో కూడా ఏమవుతుంది? 3:9:8 అవుతుంది. ఇంకా ప్రాబ్లం ఎవరు ప్రాఫిట్ ఇచ్చారు? ద ప్రాఫిట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇఫ్ ద రామ్స్ షేర్. ఆ రామ్ యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది? రేషియోలో 9 parts. ప్రాబ్లం ఎంత ఇచ్చారు? 3,600. ఏం కనుక్కోవాలి? టోటల్ ప్రాఫిట్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 9 + 3 12, 12 + 8 20 parts అనేది ఎంత అవుతుంది? 9 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ కాబట్టి 400. క్రాస్ మల్టిప్లై చేయండి. 20 ఇంటూ 400 ఎంత అవుతుంది మనకి? 8,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, in what time will the simple interest be 2/5 of the principal at 8% per annum? క్వశ్చన్ మీరు ఫస్ట్ ప్రొసీజర్ చేద్దాం. డైరెక్ట్ షార్ట్కట్కి ఎలా చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? PTR/100. చూడండి, ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫీజు 2/5 ఆఫ్ ది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు? 1 అనుకోండి. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్లో 2/5 అంటే 2/5 అవుతుంది. నెక్స్ట్ టైం పీరియడ్ మనం కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 8%. 8/100. 2 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 ఎన్నిసార్లు పోతుంది? 25 టైమ్స్. 5 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. సో T ఈజ్ ఈక్వల్ టు 5 years ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ ప్రొసీజర్. ఇది ఇప్పుడు డైరెక్ట్ లాజికల్గా చూడండి. ఇది 8% per annum అన్నారు కదా. 2/5 అంటే ఎంత పర్సెంట్ ఉందో అనుకోండి. 2/5 ఎంత పర్సెంటేజ్? 5 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్. ఎంత? 40%. 8% per annum. 8% ఎన్ని ఇయర్స్కి? per annum అంటే 1 yearకి. 40% అనేది ఎన్ని ఇయర్స్కి? 8 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ కాబట్టి 5 years ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు డైరెక్ట్ లాజికల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 1,600 గివ్స్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 in 2 years and 3 months at the rate of interest per annum అన్నారు. చూడండి, 1,600 రూపీస్ తీసుకున్నారు. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 250 రూపీస్. టైం పీరియడ్ 2 years 3 months. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫార్ములా ద్వారా చేయండి. ఫార్ములా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 252 వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత? 1,600. టైం పీరియడ్ ఎంత ఉంది? 2 years 3 months కదా. దీన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయండి. 2 years 3 months కాబట్టి ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే బై 12. 3 ఎన్నిసార్లు పోతుంది? 4 times. దట్ మీన్స్ 2 1/4 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? 4 2 8 8 + 1 ఎంత? 9. 9/4. 9/4
4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి R/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 9 ఎన్నిసార్లు పోతుంది, 9 2s 18, రిమైనింగ్ ఎంత ఉంది 72 అంటే 8 టైమ్స్ పోతుంది. 16లో 4 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 428 ఎన్నిసార్లు పోతుంది, 7 టైమ్స్ పోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 70%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum అండ్ 5,000 ఫర్ 2 years విల్ బీ అన్నారు. చూడండి, ఒక 2 years సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ ఎంతో మనం కొనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఇచ్చి కావాలి డైరెక్ట్గా చేయొచ్చు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు 5,000. ఎన్ని ఇయర్స్ మనకు 2 years కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 12%. 50,000లో 1% ఎంత వస్తుంది 12% కాబట్టి ఇంటూ 12 600. ఫస్ట్ ఇయర్ 600, సెకండ్ ఇయర్ కదా 600. ఇది ఫస్ట్ ఇక్కడ కూడా 12%. మనం ఓన్లీ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తే దాన్ని ఏమంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టే కదా. ఫస్ట్ ఇయర్ దీని ముందు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కట్టారు, ఓకే. దీని ముందు ఇంట్రెస్ట్ ఏమన్నా ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కట్టాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ అంటే దీని ముందు ఇంట్రెస్ట్ ఏముంది 600లో మనం ఎంత కావాలి 12%. 1% ఎంత 6, 12% ఎంత వస్తుంది 12 6 72. మనకు కావాల్సిన డిఫరెన్స్ అంటే ఏంది, ఇదే కదా డిఫరెన్స్. 72 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది డైరెక్ట్గా చేయాలనుకోండి ఏముంది, అంటే 5,000లో 12% ఎంత 600 వచ్చింది, 600 మళ్ళీ 12% ఎంత 72. 72 ఈజ్ అవర్ ఆన్సర్. ఆ ప్రొసీజర్ మైండ్లో ఉండి మీరు డైరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఫర్ 2 consecutive years ఈజ్ 220 and 242 ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum. చూడండి, ఎప్పుడైనా సరే 2 consecutive years ఇస్తే అది ఏదన్నా కావచ్చు, థర్డ్ ఇయర్ ఇచ్చి ఫోర్త్ ఇయర్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ పక్కన ఇయర్స్ అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయాలి, ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇంక్రీజింగ్ పర్సెంట్ ఫార్ములా ఏంటిది, డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అనమాట. డిఫరెన్స్ బై స్మాలర్ నెంబర్ ఇంటూ 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఏదైనా సరే 2 consecutive years అంటే మనం ఏం చేయాలి, డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. 242 220కి డిఫరెన్స్ ఎంత ఉంది 2, 4 నుంచి 2 పోతే 2, డిఫరెన్స్ 22. స్మాల్ నెంబర్ ఎంత 220 ఇంటూ 100 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ పోతుంది. 100లో 10 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ 10%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్స్ని ఇలాగే చేయాలి. ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 successive years అన్నాడు, కాన్సిక్యూటివ్ ఇయర్స్ అన్నాడు. ఒకవేళ ఇలా ఇస్తాడు క్వశ్చన్, 9 yearsకి 220 అయితే 10 yearsకి 242 అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమంటాడు. ఇలా కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇచ్చినా ఇలా ఇయర్ ఇచ్చినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలని ఏం చేస్తే మీరు డైరెక్ట్గా ఇంక్రీజింగ్ పర్సెంట్ కనుక్కోవాలి. ఇంక్రీజింగ్ పర్సెంట్ ఫార్ములా ఏంటిది, డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ 2 squares ఆర్ 40 centimeters, 32 centimeters. The perimeter of a third square whose area is a difference of area of 2 squares. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఏం కనుక్కోవాలంట, పెరిమీటర్ ఆఫ్ ఏ థర్డ్ స్క్వేర్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ ఏ థర్డ్ స్క్వేర్, ఓకే. హూజ్ ఏరియా ఈజ్, ఈ థర్డ్ స్క్వేర్ యొక్క ఏరియా చెప్తున్నాడు. హూజ్ ఏరియా ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ 2 squares. ఈ 2 squares యొక్క డిఫరెన్స్ థర్డ్ స్క్వేర్ యొక్క ఏరియా అంట. చూడండి, ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ ఎంత 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 40. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 కదా. ఏరియా ఎంత అవుతుంది 8 square ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ 4b అనుకోండి, పెరిమీటర్ ఎంత ఉంది 42. b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 8. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది 8 square 64. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా థర్డ్ స్క్వేర్ యొక్క ఏరియా. అంటే థర్డ్ స్క్వేర్ సి అనుకోండి, సి స్క్వేర్. 100కి 64 డిఫరెన్స్ ఎంత ఉంది 36. 6 square ఈజ్ ఈక్వల్ ఎంత 36. దెన్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 6. ఇది థర్డ్ స్క్వేర్ యొక్క సైడ్. ఇది ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ కదా. పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది 4c. 6 × 4 ఈజ్ ఈక్వల్ టు 24. డైరెక్ట్ ప్రొసీజర్ ఇది. అదే మీకు ట్రిప్లెట్స్ కానీ తెలుసుంటే ప్రాబ్లం ఇంకా చాలా ఈజీ చేయొచ్చు. ఇక్కడ ట్రిప్లెట్స్ చూడండి, ట్రిప్లెట్స్ మనం ఏం చెప్పాను నేను 8 3 4 5 5 5 12
13, 7, 24, 20 వీడి యొక్క కొన్ని స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ఉన్నాయన్నమాట. 9, 40, 41 ఈ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిప్లెట్స్ తెలిస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీ చేయొచ్చు. వీడి యొక్క ట్రిప్లెట్స్ చూడండి, ఇక్కడ ఈ రెండింటిలో ఏది కామన్గా ఉంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8 కదా. 8 ఎన్నిసార్లు పోతుంది? ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. ట్రిప్లెట్స్ ఏమైనా చూడండి, 5, 4. ఇంకో ట్రిప్లెట్ ఏంది? 3, 4, 5గా, ఇది 3 అవుతుంది. 8 3 ఎంత వస్తుంది? 24. డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ ఏజ్ కరెక్ట్. ఈ ప్రొసీజర్ మొత్తం లేకుండా. ట్రిప్లెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు టెస్ట్ సిరీస్లో చెప్పాను ట్రిప్లెట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 69696. ఇఫ్ ద డయాగ్నల్ విల్ బి, డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే ఏంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 69696 ఇచ్చారు. ఇది మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే ఏంది? దీని యొక్క స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ అనేది ఎలా వస్తుంది మనకి? 696, 6 2 నెంబర్స్ కట్ చేయండి. నెక్స్ట్ 696కి బిలోలో ఏ స్క్వేర్ ఉంది? 25 స్క్వేర్ ఏమో 625, 26 స్క్వేర్ ఎంత? 676 అంటే 26. లాస్ట్ నెంబర్ ఉంది 6. ఏ స్క్వేర్ యొక్క లాస్ట్ నెంబర్ మనకు 6 వస్తుంది. అయితే 4 కానీ లేకపోతే 6 కానీ, అయితే 264 కానీ లేకపోతే 266 కావాలి. ఇక నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది మనకి? 26ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 264 అవుతుందా 266 అవుతుందా మనం కనుక్కోవాలి. కాబట్టి 26ని నెక్స్ట్ నెంబర్ ఏముంది? 27తో మల్టిప్లై చేయండి. 7 6 42, 7 2 14, 18, 2 6 12, 2 2 4 + 1 5, 2 10, 702. ఈ 702 అనేది దీనికంటే ఏముంది? 702 కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ తీసుకోవాలి. రెండు తక్కువ నెంబర్ ఏముంది? 4 కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 69696 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 264 అయింది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 264 అయింది. ఏం కనుక్కోవాలి? డయాగ్నల్ ఏమవుతుంది? √2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 264 ఇంటూ √2. 264 ఇంటూ √2 అంటే వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 1.414. ఇక్కడ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేద్దాం. మనం 2 + 6 ఎంత? 8, 8 + 4 12, 1 + 2 ఎంత? 3 అవుతుంది. 1 + 4 5, 5 + 4 9, 9 + 1 ఎంత? 10 అంటే ఎంత వస్తుంది? 1. 3 1 3. పాయింట్ వదిలేసేయండి, ఎందుకంటే ఎక్కడ పాయింట్ 3 వాల్యూస్, పాయింట్ 3 వాల్యూస్, పాయింట్ 3 వాల్యూస్, పాయింట్ 3 వాల్యూస్, మన పాయింట్ అవసరం లేదు. డిజిటల్ సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 3 రావాలి. ఇక్కడ చెక్ చేద్దాం. 9, 6 క్యాన్సిల్ అవుతుంది, 3 3 అవుతుంది. 6 + 3 ఓకే. 3 + 1 ఎంత? 4 4 + 2 6. ఇక్కడ 6 వస్తుంది, మనకు రావాల్సింది 3 కదా. డిజిటల్ సమ్ 9 ఉన్నా సరే 9 యొక్క మల్టిపుల్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 9 9తో పోతుంది. 6 + 3 ఓకే, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 + 5 8, 8 + 2 ఎంత? 10 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ 9, 6 + 3 7 + 2 ఎంత? 9, క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 3 మిగిలింది. ఇంకా ఏ ఆప్షన్ లేకపోతే ఇది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం మనం. 9 6 + 3 3 + 2 ఎంత? 5 కదా. సో మనకు ఆన్సర్ 3 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలాగే చేయాలి, అంతేగాని దీన్ని మనం 264ని 1.414తో మల్టిప్లై చేస్తే టైం మొత్తం అయిపోతుంది. క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉన్న చోట మనం డిజిటల్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లం చాలా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 512, ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ అన్నారు. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? దేని క్యూబ్ ఇది? 8 క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 6a² కదా. 6 × a అంటే ఎంత? 8. 8 స్క్వేర్ ఎంత? 64. 6 × 64 ఎంత అవుతుంది? 360, 24. 384 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వుడెన్ బాక్స్ మెజర్స్ 20 centimeters, 12 centimeters, 10 centimeters. Thickness of wood is 1 centimeter. Volume of wood to make the box is in centimeters. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒక వుడెన్ బాక్స్ ఉందంట. ఆ వుడెన్ బాక్స్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చారు. ఎంత ఉంది లెంత్? 20, 12, హైట్ అనేది 10 meters ఇచ్చాడు. థిక్నెస్ ఆఫ్ వుడ్ యొక్క థిక్నెస్ 1 meter ఉందంట. థిక్నెస్ ఆఫ్ వుడ్ ఎంత ఉంది? 1 meter ఉంది. అయితే ఏం కానీ వాల్యూమ్ ఆఫ్ వుడ్, ఈ వాల్యూమ్ ఆఫ్ వుడ్ కనుక్కోవాలి. ఇది ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ థిక్నెస్ 1 అంటే ఇటుపక్క 1 క్యాన్సిల్ అవుతుంది, ఇటుపక్క కూడా 1 రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అవుతుంది? 20 నుంచి 2 పోతే 18 అవుతుంది. ఇక బ్రెడ్త్లో కూడా ఇక్కడ మనకు 1 డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా 1 డిక్రీజ్ అవుతుంది కదా.
ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? ఇది 12 నుంచి 2 పోతే 10 అవుతుంది. అక్కడ హైట్లో కూడా 10 నుంచి 2 పోతే ఎంత? 8 అవుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ వాల్యూమ్ నుంచి ఇంటర్నల్ వాల్యూమ్ తీసేయాలి. ఎక్స్టర్నల్ సైడ్స్ ఎంత ఉంది? 20 × 12 × 10 మైనస్ ఇంటర్నల్ వాల్యూమ్స్ అంటే ప్రతి దాంట్లో నుంచి 2 2 తీసేయాలి కదా. ఎందుకని? థిక్నెస్ తీసేయాలి మనం. 2 2 తీసేస్తున్నాం. 20లో నుంచి 2 పోతే 18, 12లో నుంచి 2 పోతే 10, 10లో నుంచి 2 పోతే 8, 12 2s ఎంత? 2400 మైనస్ 18, 8 ఎంత వస్తుంది మనకి? 80, 64, 144, 0. 2400లో నుంచి 1440 తీసేసి ఎంత వస్తుంది? 2400లో నుంచి 1440, 0, 6, 9, 13లో నుంచి 4 పోతే 9. ఓకే, 960 cubic centimeters ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, a hollow iron pipe is 21 centimeters long. Its exterior diameter is 8 centimeters. If the thickness of the pipe is 1 centimeters and the weight of the iron is 8 grams per centimeter cube weight of a pipe. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ కనుక్కోవాలి. ఐరన్ పైప్ ఉందంటే దీని యొక్క థిక్నెస్ హైట్ ఇచ్చారు. హైట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 21 సెంటీమీటర్స్. ఎక్స్టీరియర్ డయామీటర్ అంటే ఎక్స్టీరియర్ బయట డయామీటర్ 2r కదా. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. థిక్నెస్ ఆఫ్ ఏ పైపు, థిక్నెస్ ఆఫ్ పైప్ ఎంత ఉంది? 1 సెంటీమీటర్. అప్పుడు ఇంటర్నల్ డయామీటర్ ఎంత అవుతుంది? 3 సెంటీమీటరే కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్ 4 ఉంది, 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటే ఇంటర్నల్ డయామీటర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 8 grams per centimeter cube. ఇది వాల్యూమ్లో ఉంది కదా. ఫస్ట్ మనం వాల్యూమ్ కనుక్కోవాలి. ఐరన్ పైప్ అంటే సిలిండర్ టైప్లో ఉంటుంది కాబట్టి ఫార్ములా ఏంటిది? πr² h π 22/7. r అంటే ఏంది? ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇంటర్నల్ రేడియస్ స్క్వేర్ ఇంటూ హైట్ 22/7 ఇంటూ r అంటే ఎంత ఉంది? 4² మైనస్ 3² ఇంటూ హైట్ ఎంత ఉంది? 21. ఓకే, 22/7 ఇంటూ 4² a + b ఇంటూ a - bగా రాయచ్చు కదా. a + b 7 అవుతుంది, a - b అంటే 1 అవుతుంది. 21. ఈ 7కి ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 21 మల్టిప్లై చేసి మనకి ఎలా వస్తుంది చూడండి. 2 1 2, 2 2 4, 42. అంటే మనం మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 462 అయింది. 462 క్యూబిక్ మీటర్స్, సెంటీమీటర్ క్యూబ్స్. ఒక్కొక్క మీటర్ ఎంత ఉంది? 462 ఉంది. కానీ పర్ మీటర్ ఎంత ఉంది? 8 grams కదా. 462 ఇంటూ 8 grams. కానీ ఆప్షన్ ఎందులో ఉంది? కేజెస్లో ఉంది. 1 kg ఎన్ని గ్రామ్స్? 1 kgకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. 1 gram అంటే 1000 చేయాలి. 8 2s ఎంత వస్తుంది? 16. 8 6 48 + 1 ఎంత? 49. 8 2s 30. 2 + 4 ఎంత? 36. ఏంటిది? ఇది గ్రామ్స్. మనకు కావాల్సిన ఆప్షన్లు గ్రామ్స్లో లేవు, కేజీలో ఉంది కాబట్టి ఏం చేయాలి? 3696/1000. సో ఆన్సర్ ఈజ్ 3.696. 3.696. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a height of a wall is 6 times the width and length of the wall is 7 times the height. If the volume of a wall is 16128, its width is అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్ 6 times the width అండ్ లెంత్ ఆఫ్ ద వాల్ ఈజ్ 7 times the heights. హైట్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? విడ్త్, లెంత్. హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్ 6 times the width and length of the wall is 7 times the height. విడ్త్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు? విడ్త్ మనకు తెలియదు కాబట్టి x అనుకోండి. అప్పుడు హైట్ ఎంత అవుతుంది? 6 times కదా, 6x అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది వాల్ ఈజ్ 7 times ఆఫ్ ది హైట్. లెంత్ ఏంది? 7 times అంట. ఎంత అవుతుంది? 42x. క్యూబాయిడ్ ఫార్ములా అనేది లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. 6x ఇంటూ x ఇంటూ 42x ఈజ్ ఈక్వల్ టు 16128. 6 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 6 2s 12, 4 ఉంది. 6 6 30,
6 5 ఉంది, 6 8 జా 48, మళ్ళీ 6 ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్, 7 6 టైమ్స్ పోతుంది, 7 ఎన్నిసార్లు పోతుంది 7 3 జా 21, 5 ఉంది, 7 8 జా 56, 2 ఉంది, 7 4 జా 28, మళ్ళీ నెక్స్ట్ 6 6 ఎంత 36, రిమైనింగ్ ఎంత ఉందో 224, 6 4 జా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 64 అయింది, నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4 అవుతుంది. సో ఏం కనుక్కోవాలి మనం, ఇట్స్ విడ్త్ ఎంత ఉంది ఎక్సే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 100 హోల్ పవర్ 1/2 ఇంటూ 0.01 1/3 మైనస్ 0.0016 హోల్ పవర్ 1/4 ఇంటూ 3 పవర్ 0 ప్లస్ 5/4 హోల్ పవర్ -1. ఈ క్వశ్చన్ చూడడానికి ఈజీగా ఉంది, అది చిన్న క్వశ్చన్. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత 10 ఇంటూ ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 0.001 ఎంత 1/1000 కాబట్టి ఇది 1/1000 ఎలా రాయచ్చు 10 క్యూబ్ ఇంటూ 1/3గా రాయొచ్చు. 1/10 అంటే ఎంత 1/10గా రాసేయండి. మైనస్ 0.0016 అంటే ఇది 16/4 జీరోస్ కదా, 10 పవర్ 4 ఇంటూ 1/4గా 1/4 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం 2/10 హోల్ పవర్ 4 ఇంటూ 1/4గా రాయొచ్చు కదా, ఇది క్యాన్సిల్ అవుతుంది. 2/10 అంటే ఎంత 0.2 ప్లస్ 3 పవర్ 0 అంటే ఎనీథింగ్ 1, 5/4 పవర్ -1 ఉంది. ఈ -4 అంటే ఏం చేయాలి రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే 4/5 అవుతుంది, ఆ మైనస్ పోతుంది క్యాన్సిల్ అయిపోతుంది. 1 - 0.2 ప్లస్ 4/5 అంటే ఎంత వస్తుంది 0.8. ఈ 1.8 మైనస్ 0.2, సో ఆన్సర్ ఈజ్ 1.6. ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషనే ఉంటుంది. క్వశ్చన్ చూడడానికి భయంకరంగా ఉంటుంది, అబ్బు ఇదేం చాలా స్క్వేర్స్లో ఉంది క్యూబ్లో ఉంది అనుకుంటారు. ప్రాబ్లం చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జస్ట్ ఫార్ములా బేస్ మీదే ఉంటాయి. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటిది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి. ఇది అదే ఫార్మాట్లో చూడండి, ఇది ఏ క్యూబ్ ఇది బీ క్యూబ్, ఇది ఏముంది ఏ స్క్వేరు బీ స్క్వేర్ మైనస్ ఏబి. టోటల్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి బై ఇదేంటిది ఇది ఏ స్క్వేర్ డినామినేటర్లో బీ స్క్వేర్ మైనస్ ఏబి. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలింది ఏ ప్లస్ బిఏ కదా, ఏ ప్లస్లో ఎంత ఉంది 785 ఉంది, బి ప్లస్లో 435 యాడ్ చేయండి, 10 8 ప్లస్ 3 11 ప్లస్ 1 ఎంత 12, 7 ప్లస్ 4 ఎంత 11, 11 ప్లస్ 1 ఎంత 12. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1220 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ సింప్లిఫైడ్ ద ప్రొడక్ట్ 1 - 1/3 అంటే ఎంత వస్తుంది 3 1 జా 3 నుంచి 1 పోతే 2/3 ఇంటూ 3/4 ఇంటూ 4/5 అండ్ సో ఆన్ n-1/n వచ్చింది. చూడండి ఇలా క్యాన్సిల్ అవుతుంది, ఇలా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది ఇలా క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ పైన న్యూమినేటర్లో 2 ఉంది, డినామినేటర్లో n ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2/n ఈజ్ కరెక్ట్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అనేవి మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.